నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాసెస్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. ప్రాసెస్ ప్రాసెస్ జనరేషన్‌లో సమన్స్, నోటీసెస్, వారెంట్స్ ఉంటాయి కదండీ! ఇది ఈరోజు మనము ఎలా సీఏఎస్ 3.2లో మనం ఇప్పుడు సీఏఎస్ 3.2 యూజ్ చేస్తున్నాము. ఇందులో సీఏఎస్ 3.2లో ఎలా జనరేట్ చేయాలనేది ఇది యూజ్ చేసాం. ఇంతకుముందు ప్రాసెస్ అనేది సమన్స్, నోటీసెస్ ఎలా చేశారు అంటే మనకి ఇంతకుముందు అడ్వకేట్స్ వాళ్ళు ముందుగా ప్రిపేర్డ్ అయిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ప్రొఫార్మా ఉంటుందో ఆ ప్రొఫార్మా వాళ్ళు ఫిల్ చేసుకొచ్చి మనకు ఇచ్చేవారు. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనే మన సీఏ సాఫ్ట్‌వేర్‌లో ఒక ఆటోమేటెడ్ జనరేటర్ అనేది కొత్త ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ వలన మనము సమన్స్ అనేది నోటీసెస్, వారెంట్స్ గాని ఏదైతే ఉంటుందో అది జనరేట్ చేస్తాము. జనరేట్ చేయడం వల్ల కంప్యూటర్‌లో మనం అది ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల ఎప్పుడు ప్రాసెస్ సర్వ్ అయిందా లేదా అని అదర్ సెక్షన్‌కి ఎప్పుడు వెళ్ళింది. ఆ డిపెండెంట్ గాని, విట్‌నెస్‌లో గాని సమన్ అందిందా లేదా, ఈజీగా ట్రాక్ చేయడం కోసము, ఎక్కడుంది, అసలు ఎలా జరుగుతుందో ప్రాసెస్ అని తెలుసుకోవడం కోసము మనం ఇది ఆన్‌లైన్‌లో జనరేట్ కంపల్సరీ చేయాల్సింది. ఇది మనం ప్రస్తుతానికి ఇప్పుడు సివిల్ సైడ్ మనము ఈ ప్రాసెస్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం. సో, మనం సీఎస్‌లోకి వెళ్దాం ఇప్పుడు. సీఎస్ లోపల ప్రాసెస్ అనేది కేస్ ప్రొసీడింగ్‌లో సివిల్ అండ్ క్రిమినల్ ప్రాసెస్‌లో ప్రాసెస్ జనరేషన్ అని ఉంటుంది. మెయిన్‌గా ప్రాసెస్ జనరేట్ చేసే ముందు ఒక కేసు ఈరోజు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 12/12/2020. ఈరోజు కేసులో ఒక 2 కేసెస్ ఈరోజు లిస్ట్ అనే కేసెస్ ఉన్నాయి. 2 కేసెస్ ఉన్నాయి. 2 సివిల్ కేసెస్ ఉన్నాయి. సో, ఈ కేసులో మనము ఒక కేసు నేను ప్రొసీడింగ్ డేట్ ఇచ్చాను. ఇది ఇవ్వలేదు. చూద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కేస్ ప్రొసీడింగ్స్‌లో ఆహ్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రాసెస్‌లో ప్రాసెస్ జనరేషన్ అనే మెనూ ఉంటుంది. ఇందులో సివిల్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఒక కేస్ మాత్రమే కనిపిస్తుంది చూసారా? మనకి ఈరోజు లిస్ట్ అయిన కేసెస్ 2 కేసెస్ ఉన్నాయి. కానీ మనకి ఇందులో ఒకటే కేసెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కేసు మనం ఈ రోజు నుంచెల్లి నెక్స్ట్ డేట్ అంటే ఆహ్, డేట్ డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోటి కేస్‌కి దాన్ని ఇంకా కేస్ ప్రొసీడింగ్ అనేది ఏదైతే డాకెట్ ఏదైతే మనం ఎంటర్ చేయలేదు. సో, ఎంటర్ చేస్తేనే కనిపిస్తుంది. మీరు ప్రాసెస్ జనరేట్ చేయాలంటే ప్రాసెస్ జనరేట్ చేసే ముందు ఈరోజు కేస్ ప్రొసీడింగ్ అనేది నడిపివ్వాలి. నడిపించిన తర్వాత ప్రాసెస్ అంటే ఆహ్, జడ్జి గారు ఏదైతే ఇష్యూ సమన్స్ అనో, నోటీస్ అనో ఏదైతే రాస్తారో దాని తర్వాత మనం సమన్స్ ఇష్యూ చేస్తామో అలానే ఈ కేస్ ప్రొసీడింగ్‌లో కేసు డేటా ఎంట్రీ చేసిన తర్వాత ప్రాసెస్ జనరేషన్‌లోకి వెళ్దాం. ఆహ్, ఫస్ట్ కేస్ ప్రొసీడింగ్స్‌లోకెళ్తే కేస్ ప్రొసీడింగ్‌లో ఈరోజు ఒక కేసు ఉంది కదండీ! మనం ఒక ఎంబీ చేసాం. ఇష్యూ నోటీస్ ఇష్యూ నోటీస్ అని మనం ఇష్యూ నోటీస్ ఏదో రాస్తున్నాను. మీకు చేయడం కోసం డిసెంబర్ 31 చేశాను. నెక్స్ట్ చేశాను. సబ్మిట్ చేశాను. సో, ఇప్పుడు దీన్ని ఒక కేసులో మనం ఒక ఎంయూఎఫ్ కేసులో మనం డాకెట్ అనేది ఎంటర్ చేసాము. డాకెట్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఆహ్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రాసెస్‌లో మనలో ప్రాసెస్ జనరేషన్‌కెళ్దాం. ప్రాసెస్ జనరేషన్‌లో మనకి ఇప్పుడు 2 కేసెస్ కనిపిస్తున్నాయి. ఎంఈఓపీ ఒకటి. మనం ఒక కేస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో ఈ ఎంఈఓపీ కేసులో ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి? సమన్సా? నోటీసా? వారెంట్సా? ఏంటిది? డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్, రూల్స్ దీని ప్రకారం ఎలా ఆహ్, ఎ ఎందుకు నోటీస్ అనేది వారెంట్ గాని ఎందుకు ఇస్తున్నాం అనేది సో, పలానా సెక్షన్ ద్వారా అడ్వకేట్ మెన్షన్ చేశారు. జడ్జి గారు చెప్తారు. సో, దానికి మనం ఏదైతే ఉంటుందో అది మనం ఇందులో సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ సమన్స్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అని ఆర్డర్ 5 రూల్ 1 ఇదొకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇదొక రూల్. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. మీకు ఏ ప్రాసెస్ మీది ఏదైతే అంటే ఆహ్, ఆ సెక్షన్ ఏదుంటుందో అందులో అది ఆ కేసుని బట్టి ప్రాసెస్ బట్టి ఉంటుంది కాబట్టి అది ఆహ్, మీకు ఆల్రెడీ సెక్షన్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీ తెలిసుంటుంది కాబట్టి దే నో ఎవ్రీథింగ్. ఎందుకు నోటీస్ ఇస్తున్నామా? ఎందుకు ఇస్తున్నాం? ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సిన ఆర్డర్, రూల్స్ సెలెక్ట్ చేసుకొని మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకటి చూద్దాం. సమన్స్ టు ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ ఇస్తున్నాను. సో, నెక్స్ట్ డేట్ 31 డిసెంబర్‌కుంది. పేడ్ ఫ్రీ అని ఉంటుంది. ఫీ పే చేశారా లేదా అడుగుతుంది. పేడ్ అంటున్నాము. డిపెండెంట్‌కి ఎంటర్ చేస్తుంటాము. అడ్రస్ టైప్ డిపెండెంట్. ప్రాసెస్ ఫీ ఎంతుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹30 ఇస్తున్నాను. అడ్రస్ నేమ్. ఆల్రెడీ మనం డిపెండెంట్ డీటెయిల్స్ అని మనం సీఎస్‌లో ముందే ఎంటర్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తుంది. జస్ట్ ఈ ప్రాసెస్ జనరేషన్ అనేది ఆహ్, సో, మీదొక విజార్డ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ క్లిక్ ఒక 10-15 క్లిక్స్ లోపల ఈజీగా అయిపోతుంది. మాక్సిమం 10-15 అయిపోతుంది. సో, ఇప్పుడు మనం డిపెండెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏఎంఐ యాక్ట్ ప్రకారం నేచర్ టైప్ ఎంటర్ చేస్తున్నాము.
ఇదొక ఫుట్ నోట్ ఉంది. ఇక్కడ ఏదైనా మీకు ఏదైనా ప్రాసెస్ జనరేషన్ కింద ఏదైనా ఒక నోట్ రావాలి అన్నప్పుడు ఇక్కడ ఏది ఎంటర్ చేసుకుంటుందో అక్కడ నోట్ వస్తుంది. సో, నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేయట్లేదు. సో, సేవ్ అని ప్రెస్ చేస్తున్నాను. సేవ్ ప్రెస్ చేసిన తర్వాత అడ్రెస్ నేమ్ నేమ్ ఉంటుంది. సో, మనం సీఎస్ లోపల ఎంటర్ చేసిన పేరు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వస్తుంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అవి ఆ టైంలో ఎంటర్ చేసే టైంలో ఏదన్నా మిస్టేక్ ఏదైనా ఉండి ఉంటే లేకుంటే కొత్తగా అడ్రెస్ ఏమైనా ఉండి ఉంటే ఇక్కడ మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ యూపీ అని ఉంది. నేను ఉత్తరప్రదేశ్ అని టైప్ చేస్తున్నాను. చూసారా దీనిలో మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఏదైనా అడ్రస్ ఉంటుంది. ఫాదర్ నేమ్, స్టేటు ఈ డీటెయిల్స్ మ్యాక్సిమం ఎంటర్ చేయండి. స్టేట్ టౌన్ చేయండి. ఇది ఓకే అనుకుంటే నెక్స్ట్ సేవ్ బటన్ నొక్కండి. సేవ్ బటన్ నొక్కిన తర్వాత సో జనరేట్ డ్రాప్ ఇది ప్రాసెస్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయ్యే ముందు ఒకసారి డీటెయిల్స్ వస్తుంది. ఫుట్ నోట్ ఏముంటుంది, పేడా ప్రాసెస్ ఫీ ఎంత డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఇది ఓకే అనుకున్నప్పుడు జనరేట్ డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. సో ఇది ఒక జనరేట్ డ్రాఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ లిస్టింగ్ సెషన్ కోర్టులో ఎవరికి ఉంటుంది ఆర్డర్ ఏంది మొత్తము ఇదొక ప్రాసెస్ అనేది జనరేట్ అయింది. సో ఒకవేళ మీరు ఫుట్ నోట్ ఇచ్చామంటే ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ కింద వస్తుంది. మనం ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఎడిషన్ లిస్ట్ కోర్టులో దీన్ని ఆర్డర్ సమన్స్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ కింద సమన్స్ ఫర్ దాని కింద వస్తుంటుంది. ఇప్పుడు ఇది ప్రాసెస్ అనేది జనరేట్ అయింది. సో ప్రాసెస్ జనరేట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలనేది ఇది ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్ కూడా కనిపిస్తుంటాయి మనకు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఆ కేస్ నెంబరు, పార్టీ నేమ్, ఆ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చా ఆ డీటెయిల్స్ కూడా కనిపిస్తుంటాయి. ప్రాసెస్ జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత దీన్ని ఏం చేద్దాం నెక్స్ట్ మెనూ ఏంది కాపీ, పేస్ట్ ప్రాసెస్, అప్లోడ్ ప్రాసెస్. ఈ 2 మెనూస్ దీని గురించి తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పబ్లిష్ ప్రాసెస్ అనాలి. సో పబ్లిష్ ప్రాసెస్ అన్నప్పుడు ప్రాసెస్ జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌ని అయితే మనం పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ ఇన్ ద సెన్స్ ఎంతసేపు అప్లికేషన్‌కి మనము పంపివ్వాలి. సో ఎంతసేపు అప్లికేషన్ అంటే నజారా సెక్షన్‌లో ఉంటుంది. నజారత్ వాళ్ళకి మనం పంపియాలి. హ్మ్. పంపియాలన్నప్పుడు జస్ట్ ఇది ఈరోజు డేట్‌తో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. 1 to ఫస్ట్ ఈ మంత్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈరోజు పబ్లిష్ చేయాల్సిన డేట్ ఉంది. ఎంఈఓపీ 14/19 ఒకసారి చూడండి ఈ లోపల ఆ డీటెయిల్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఇది ఓకే ఉంది. ఇది ఓకే ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు, ఒకవేళ ఇది మిస్టేక్ అయిందనుకోండి, అలా చేయాలనుకుంటే ప్రాసెస్ డిలీట్ చేస్తాం. లేదు ఇదంతా కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తాము, జస్ట్ ఒక పబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ పబ్లిష్ చేస్తాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం మామూలుగా అయితే అందరూ ప్రాసెస్ జనరేషన్ చేసినప్పుడు ఇక్కడ షో బటన్ ఉంటుంది కదా! ఇది క్లిక్ చేసినప్పుడు దీన్ని ప్రింట్ ఔట్ తీస్తున్నారు. యాక్చువల్‌గా ఇది అడ్వకేట్ ఇచ్చిన ఫార్మ్ ఏదైతే ఉంటుందో అది ఉన్నా కూడా దానితో పాటు ఇది ఆన్‌లైన్‌లో జనరేట్ చేసింది కూడా ఈ ప్రింట్ ఔట్ తీసి నాదార సెక్షన్‌కి పంపిస్తాం. ఫిజికల్ కాపీ ఒకటి పంపిస్తాం. ఆన్‌లైన్‌లో మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఇది ప్రింట్ ఔట్ తీసే ముందు ఈ డ్రాఫ్ట్ కాపీ ప్రింట్ ఔట్ తీస్తున్నారు. డ్రాఫ్ట్ కాపీ ప్రింట్ ఔట్ తీయకూడదు. సో, మనం ఎప్పుడు తీయాలంటే ప్రింట్ ఔట్ అనేది పబ్లిష్ ప్రాసెస్ చేసిన తర్వాత దీన్ని ఆహ్, ఇది చూసాను ఇది ఒకటి ఉంది కదా! ఈ కేస్‌ని పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసిన తర్వాత ప్రాసెస్ విల్ బి జనరేటెడ్. యూ వాంట్ టు కంటిన్యూ అంటూ మెసేజ్ వస్తుంది. ఓకే క్లిక్ చేస్తాను. ప్రాసెస్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే. నోటీస్ పబ్లిష్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రింట్ ఔట్ తీద్దాం. ప్రాసెస్ అక్యుములేషన్ డార్ ప్రింట్. సో, ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసారా? మనం ఈరోజు 12వ తారీఖు లోపల ఇది ప్రింట్ క్లిక్ చేసాం. ఇది ప్రింట్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ చూసారా? ఇక్కడ ఇందులో డ్రాప్ కావాలి. ఇది ప్రింట్ ఔట్ తీసేసి నజారా సెక్షన్ వాళ్ళకి పంపిస్తాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది అక్నాలెడ్జ్‌మెంట్. అక్నాలెడ్జ్‌మెంట్ మామూలుగా వాళ్ళు మాన్యుయల్‌గా రాస్తుంటారు. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ క్లిక్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. మామూలుగా ఇది అక్నాలెడ్జ్‌మెంట్ అంటే మనం మామూలుగా వాళ్ళకి పంపిస్తుంటాం గదా! చేరిందా లేదా అనేది. సో, దానికోసం అనేది ఇది ఒకసారి ఏదైతే బెయిలీఫ్ ఉంటుందో బెయిలీఫ్ ప్రాసెస్ సర్వ్ అయిందా లేదా తెలుసుకునే అక్నాలెడ్జ్‌మెంట్ మాత్రం ఇక్కడ ప్రింట్ వస్తుంది. విల్ చెక్ ఇట్ ఔట్.
యాహ్! చూసారా? ఇది ప్రాసెస్‌తో పాటు ఈ అక్నాలెడ్జ్‌మెంట్ గూడా వచ్చింది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌లో సర్వ్ డేట్ పర్సనల్ త్రూ ఇలా అయింది సిగ్నేచర్ ఇది. ఇది మామూలుగా అయితే ఇది మాన్యుయల్‌గా రాస్తుంటారు. ఇది బెయిలీఫ్‌కి ఇది అవసరం. దీంతో పాటు ఇది ప్రింట్ ఔట్ కావాలంటే ఇలా. లేదు అనుకున్నా మాత్రం ఇదొకటి మీరు ప్రింట్ ఔట్ తీసేసి ఇస్తారు. సో, సో ప్రాసెస్ అక్నాలెడ్జ్‌మెంట్ అయిపోయింది. సో, మనం ఫస్టు ఇందులో సింపుల్ చేయాల్సింది ఏమీ లేదండి. ఫస్ట్ కేస్ ఏదైతే ప్రొసీడింగ్ ఈరోజు కేస్ ఉంటుంది. కేస్ ప్రొసీడింగ్ నడిపిస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ జనరేట్ చేయాలన్నప్పుడు ప్రాసెస్ జనరేషన్‌లో ఉంటుంది. ప్రాసెస్ జనరేషన్ మెనూలో కేసు సెలెక్ట్ చేసుకుంటాము. సో, సెలెక్ట్ చేసుకున్నాక ఏ ఆర్డర్ ప్రకారం, ఏ రూట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటాము. జస్ట్ సింపుల్ స్టెప్స్ 2, 3 స్టెప్స్‌లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము ఏదైతే ఉంటుందో అది జనరేట్ చేస్తాము. ఇన్ కేస్ మనం ఆల్రెడీ జనరేట్ చేసామనుకోండి, ఆల్రెడీ ప్రాసెస్ జనరేటర్ యాస్ ఆన్ డేట్ అని లిస్ట్ కూడా కనిపిస్తుంది. సో, ఇంకొకటి ప్రాసెస్ జేయాలన్నప్పుడు మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇందులో ప్రాసెస్ జనరేషన్. మీరొకసారి ట్రై చేయండి. చూస్తుంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ప్రాసెస్ జనరేషన్, నెక్స్ట్ పబ్లిష్ ప్రాసెస్. పబ్లిష్ ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిష్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అయిపోయింది ఇప్పుడు క్లిక్ చేశాను. గో క్లిక్ చేశాను. ఇందులో అన్నీ పబ్లిష్ చేసినయి ఉన్నాయి. అంటే ఇంకా పబ్లిష్ చేయాల్సినవి ఏమీ లేవు కాబట్టి మనకేం కనిపియట్లేదు. సో, ప్రాసెస్ అక్నాలెడ్జ్‌మెంట్‌లో మనం ఆ ప్రాసెస్ పబ్లిష్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్ ఔట్ తీసి మనం నదర సెక్షన్‌లో పంపిస్తాము. ఇంకోటి ప్రాసెస్ స్టాటస్. సో, ఈ ప్రాసెస్ స్టాటస్ అనేది ఆహ్, ఇప్పుడు మన ప్రాసెస్ పబ్లిష్ చేసిన తర్వాత ప్రాసెస్ సర్వ్ అయిందా లేదా అనేది కావాలంటే మనం నదర సెక్షన్‌కి పంపిస్తాం. నదర సెక్షన్ వాళ్ళు ప్రాసెస్ అనేది సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు మన మాన్యుయల్‌గా వాళ్ళ రికార్డ్‌లో ఎంటర్ చేసుకొని మళ్ళీ మనకు టప్పా పేపర్ ద్వారా మనకు సెక్షన్‌కి పంపించి సెక్షన్ వాళ్ళు మళ్ళా కన్సర్న్ రికార్డ్‌లో ఎంటర్ చేసి జడ్జి గారు చూడాలంటే సో, మాన్యువల్‌లో డిలే అనేది చాలా జరుగుతుందిక్కడ. సో, అలా కాకుండా ఆహ్, ఆహ్ ఇది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఒకసారి ప్రాసెస్ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయగానే మనం సీఎస్‌లో చూసుకోవాలి. చూసుకోవాలన్నప్పుడు ఒకసారి మనం ప్రాసెస్ స్టాటస్‌లోకెళ్ళినప్పుడు ప్రాసెస్ స్టాటస్‌లోకెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇట్లా ఈ డిసెంబర్ నుంచి ఏం చేస్తామో మనకు ఇప్పుడు మన ఈ మంత్‌లో నేను చెక్ చేస్తాను. ఫస్ట్ నుంచెల్లి ఆహ్, నవంబరు 30 వరకు 30 వరకు ఎన్ని ప్రాసెస్‌లనేది సర్వ్ అయినాయి, సర్వ్ కాలేదో చెక్ చేద్దాం. ఇక్కడ ప్రాసెస్ సెలెక్ట్ చేస్తున్నాము. ఆహ్, సెలెక్ట్ చేసుకున్నాము. పెండింగ్, సర్వ్డ్, అన్సర్వ్డ్ మొత్తం ఆల్ గెట్ స్టాటస్ అని క్లిక్ చేస్తున్నాను. ఒక బటన్ క్లిక్ చేయగానే సో, ఎన్ని ఉన్నాయి మొత్తం 136 ప్రాసెసెస్ ఉన్నాయి. సో, ఇక్కడ ప్రాసెస్ స్టాటస్ కనిపిస్తుంది. చూద్దాం ఆల్ క్లిక్ చేద్దాం. సో చూసారా? 136 ప్రాసెస్‌లో కొన్ని ప్రాసెస్‌లకు మాత్రం మనకిక్కడ పార్టీకి అందజేయడం జరిగింది. సంస్థ యొక్క బ్రాంచ్‌లో ఆఫీస్ యొక్క అందజేశాము. ఆహ్, ఇవి కనిపిస్తున్నాయి. సో, ఇందులో 136లో ఎన్ని సర్వ్ అయినామో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. సర్వ్డ్. సర్వ్డ్ క్లిక్ చేసి 130లో 21 లాస్ట్ మంత్ నవంబర్‌లో 21 ప్రాసెస్ ఏదైతే సమన్స్ ఉన్నాయో అవి సర్వ్ అయినాయి. సో, మనకి ఈజీగా ఇప్పుడు వాళ్ళు మాన్యుయల్‌గా రికార్డ్ ఒక్కొక్కటి ఫిజికల్ పంపి ఇప్పుడు అది అనేది లేట్ జరుగుతుంది. ఎందుకు వాళ్ళు మాన్యువల్‌గా రావడం త్రూ మాన్యువల్‌గా ఇవ్వడం వలన మనకి ఇన్ఫర్మేషన్ రావాలన్నప్పుడు జస్ట్ క్లిక్ చేయగలన్నప్పుడు ఏదైనా ఆఫీసర్ అడిగినప్పుడు వెంటనే మళ్ళా మనం సెక్షన్‌కెళ్ళి ఆ రికార్డ్ అయిందా లేదా తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉండే. ఆల్రెడీ మన బెంచ్ మీద సిస్టమ్ ఉంటుంది. సీఏఎస్ ఉంటుంది కాబట్టి సో, జస్ట్ క్లిక్ చేయగానే పలానా నంబర్ ఇది అయిందా లేదా? సార్ ఈ పార్టీకి ఇది సర్వ్ అయిందా లేదా? అనేది కావాలి అంటే ఈజీగా మనకి ఇది తెలిసిపోతుంటుంది. సో, బ్రాంచ్ ఎవరికిచ్చారు ఏం లేదు. సో, ఇది ఫుల్ ఫ్లెడ్జ్‌గా జరిగినప్పుడు ఇక్కడ ఫోటో ఎవరికిచ్చాము, వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ మ్యాప్ ఇది కూడా మొత్తం కనిపిస్తాయి. సో, ఇంక మనం ప్రస్తుతానికైతే ఓన్లీ ఆహ్, ప్రాసెస్ సర్వ్ అయిందా లేదా అని తెలుసుకోవడం మాత్రం ఇన్ఫర్మేషన్ మనకు జస్ట్ ఒక సింగిల్ క్లిక్‌లో మనకొస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ నజరా సెక్షన్ వాళ్ళకి వేలికు ప్రాసెసర్ అంటే ఫోన్స్ అవన్నీ ఇచ్చినప్పుడు ట్రాకింగ్ డివైస్ అవన్నీ ఇచ్చినప్పుడు ఈ ఫోటోస్, సిగ్నేచర్ మ్యాప్ ఎవరైతే తీసుకున్నారో అవి ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. మనకి ఈజీగా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్‌లో మొత్తము 136 ప్రాసెసెస్ జనరేట్ అయితే అందులో పెండింగ్ వచ్చేసి 113 ఉన్నాయి. సర్వ్ అయినాయేమో 21 ఉన్నాయి. అన్‌సర్వ్డ్ ఏమో 2 ఉన్నాయి. సో, ఇంకా పెండింగ్ వాళ్ళు ఇంకా ఈ పెండింగ్ అనేది 131 ఇంకా ఎంటర్ చేయలేదు. ఇంక మనకి ఇంకా పెండింగ్‌లోనే సర్వ్ కాలేదు ఇంకా. సో, ఈ ఈ డీటెయిల్స్ అన్నీ ఈజీగా మనకు ఒక ఇది డిస్ట్రిక్ట్ కోర్టే చూస్తున్నాను. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఎన్ని సర్వ్ చేశారు, ఇది ఈజీగా మనకు ఒక క్లిక్ లోపల ఏ మంత్‌లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగలేదు అనేది ఈజీగా తెలిసిపోతుంది.
సో, ఆన్‌లైన్ చేయడం అనేది చాలా ఈజీ అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా వితిన్ క్లిక్స్‌లో మన హ్యాండ్స్‌లో ఉంటుంది. ప్రతిదాన్ని మాన్యుయల్‌గా అంటే బుక్‌లోకి వెళ్లి చూడడం కన్నా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం చేసేటప్పుడు మాకు ఆహ్, మేబీ ఇబ్బందిగా ఉండొచ్చేమో. బట్ ఇది చేయడం వల్ల చాలా వరకు మంచిగా జరుగుతుంది. యూజ్‌ఫుల్ అవుతుంది. హ్యాండ్స్ ఒకసారి అలవాటు పడినాక ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ జనరేషన్ చూసాము. ఆహ్, పబ్లిష్ ప్రాసెస్ చూసాము. ప్రాసెస్ అక్నాలెడ్జ్‌మెంట్ చూసాము. ప్రాసెస్ స్టాటస్ చూసాము. సో, ఇక్కడొక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కాపీ ప్రీవియస్ ప్రాసెస్. ఒకసారి మనం ఈరోజు ఒక ప్రాసెస్ జనరేట్ చేసాము. ప్రాసెస్ జనరేట్ చేసిన తర్వాత అది వాళ్ళకి చేరలేదు. రిటర్న్ అయ్యి వచ్చింది. మళ్ళీ ఇష్యూ సమ్మన్స్ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ ప్రాసెసింగ్ సో, మళ్ళీ ప్రాసెస్ చేయాలన్నప్పుడు సెకండ్ టైమ్ కాపీ ప్రీవియస్ అదే ప్రాసెస్‌ని మళ్ళీ డేట్ చేంజ్ చేసి మళ్ళీ పంపాలి. పంపాలన్నప్పుడు మళ్ళీ ఒక జనరేట్ చేయకుండా ఇదొక ఆప్షన్ ఇచ్చారు మనకు. సో, మనం ఇలా ఒకసారి చూద్దాం. నేను ఒకటి లాస్ట్ మంత్‌కెళ్తాను. ఒకసారి చెక్ చేద్దాం. కాపీ ప్రీవియస్ స్టేటస్ ఒక కేస్ సెలెక్ట్ చేసుకుంటాను. 256 సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ సమ్మన్స్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇష్యూస్ కోసం ఆల్రెడీ ఒకటి ఇష్యూ చేశారు. మళ్ళీ మనం చేద్దాం. ఎవరికి చేయాలని పార్టీ కన్సర్న్డ్ ఎవరికి క్లిక్ చేస్తాము. జస్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే ఇది లైవ్ సర్వర్ అటెండ్ చేయలేకపోతున్నాను. సో, ఇది మళ్ళీ ప్రీవియస్ చేయాలన్నప్పుడు ఇది జస్ట్ ఇంతకుముందు చేసిన దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎవరికి పంపాలి. ఇందులో ముగ్గురున్నారు. ఇందులో ముగ్గురు ఒకరు చేరలేదనుకోండి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయగానే మళ్ళీ ఫ్రెష్‌గా ఒక సమ్మన్ జనరేట్ అవుతుంది. సో, ఇదొక ఆప్షన్ అన్నట్టు. సో, కాపీ ప్రీవియస్ ఆప్షన్. కాపీ ప్రీవియస్ ఇది సెలెక్ట్ చేద్దాం. సో, ఇంతకుముందు మనం జనరేట్ చేసాము. ఇది సెలెక్ట్ చేసాము. మళ్ళీ సబ్మిట్ అంటాను. సో, క్లిక్ జనరేట్ డ్రాఫ్ట్. మళ్ళీ సేమ్ ఇలా ఇంతకుముందు లాగానే జనరేట్ డ్రాఫ్ట్ అవుతుంది. మళ్ళీ ప్రాసెస్ డ్రాఫ్ట్. యాజ్ అండ్ ఇట్ మళ్ళీ ఒక జనరేటర్ డ్రాఫ్ట్ అయింది. సో, ఇలా మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. సేమ్ డేట్ మళ్ళీ కొత్త డేట్‌తోని మళ్ళీ వస్తుందన్నమాట. సో, ఇంకోటి ఇది అప్‌లోడ్ ప్రాసెస్. ఈ ఈ అప్‌లోడ్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, సో, మనం ఇక్కడ కొన్ని ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని రూల్స్ ఉన్నాయి గదా! చిన్న ఆర్డర్సు రూల్స్ దాని ప్రకారం చేస్తున్నాం గదా! ఇందులో లేనివి మనము చేయాల్సి వస్తుంది. ఇందులో లేని ఆర్డర్ రూల్స్ గాని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు హ్మ్. ఏ విధంగా చేయాలి? వెంటనే మనకు ఒక సెక్షన్ కావాలన్నప్పుడు వెంటనే మనం మాన్యుయల్‌గా చేయలేము. ఇది యూనిఫార్మిటీ ఉంటుంది కదా! స్టేట్ వైస్‌గా సీఏస్ అనేది యూనిఫార్మిటీ ఉంటుంది కాబట్టి వెంటనే యాడ్ చేయలేము కాబట్టి, మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది కంపల్సరీ ఇప్పుడు జనరేట్ కావాలి. జనరేట్ కావాలన్నప్పుడు చేయలేనప్పుడు ఇలాంటి ఇప్పుడు మాన్యుయల్‌గా అయితే మనం ఫిజికల్‌గా ఇంతకుముందు ప్రీవియస్ ఓల్డ్ మెథడ్‌లో ఏదైతే చేస్తామో ఆ ప్రాసెస్ ఉంటుంది కదా! ఆ పేపర్‌ని స్కాన్ చేసుకోవాలి. సో, అప్‌లోడ్ ప్రాసెస్ స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ టైప్ ఇందులో ఉంది. బ్లాంక్ టెంప్లేటు ఇందులో లేనివి కాబట్టి బ్లాంక్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ పిటిషనర్ రెస్పాండెంట్ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకొని, ఇది చూస్ ఫైల్ ఉంటుంది కదా! మనం ఏదైతే స్కాన్డ్ డాక్యుమెంట్ ఉంటుందో, ఆ స్కాన్డ్ డాక్యుమెంట్ దీనికి అప్‌లోడ్ చేసామో అప్పుడు సబ్మిట్ చేస్తాము. సో, ఇందులో సీఎస్‌లో ప్రెజెంట్ ఏదైనా ఆర్డర్స్ గాని లేనప్పుడు, మనం ఇందులో అప్‌లోడ్ ప్రాసెస్ ద్వారా మనం అప్‌లోడ్ చేస్తాం. అప్‌లోడ్ చేసింది సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ దీన్ని పబ్లిష్ ప్రాసెస్ చేస్తాము. ఆహ్, పబ్లిష్ సేమ్ ప్రాసెస్ అక్నాలెడ్జ్‌మెంట్, ప్రాసెస్ స్టేటస్ ఇది చూసుకుంటున్నాం. పబ్లిష్ చేయాల్సింది ఇది. కాపీ ప్రీవియస్ ప్రాసెస్ అనేదేమో ఆల్రెడీ జనరేట్ చేసిందానికి మళ్ళీ ఫ్రెష్ ఇవ్వడం కోసము. అప్‌లోడ్ ప్రాసెస్ ఏమో ఇందులో లేని ప్రాసెస్ ఏదైనా సమ్మన్స్ గాని, నోటీస్ గాని జనరేట్ చేయాలంటే మాన్యువల్ కాపీని స్కాన్ చేసేసుకొని ఇందులో మనం అప్‌లోడ్ చేస్తాం. కేస్ సెలెక్ట్ చేసుకుంటాము. దాన్ని చూస్ ఫైల్ ద్వారా అన్ని మిగతాయి ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి చూస్ ఫైల్ సెలెక్ట్ చేసి సో, ఇందులో మనం ఎంటర్ చేస్తాం. ఆ! ఆ! ఇదేనండి. ఇది మొత్తం ప్రాసెస్ జనరేషన్ అనేది ఇది సింపుల్‌గా ఉంటుంది. ఇది చేయడం వల్ల మీరు ఈ మెను చూడండి. సివిల్, క్రిమినల్ ప్రాసెస్‌లో ప్రాసెస్ జనరేషన్, ప్రీవియస్ ప్రాసెస్, అప్‌లోడ్ ప్రాసెస్, పబ్లిష్ ప్రాసెస్. మీరు చేయాల్సిందేంటి ప్రాసెస్ జనరేషన్, అప్‌లోడ్ ప్రాసెస్, పబ్లిష్ ప్రాసెస్, అక్నాలెడ్జ్‌మెంట్, ప్రింట్ తీసుకోవడం. సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. దెన్ ఈజీగా చేయడం వల్ల మీకు ఈజీగా తెలుస్తుంది. ప్రాసెస్ స్టాటస్ మీరు క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ లోపలనే స్టాటస్ వస్తుంది. సో, ఈజీగా ఉంటుంది మీకు.
ఓకేనండి. ఇది ఈరోజు మన టాపిక్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాము. థాంక్ యూ అండి.